చెకింగ్ చేస్తారు, పర్సులు, బెల్టులు. టెర్మినల్ దిగిన తర్వాత మళ్ళీ గేట్స్ అని ఉంటాయి. వచ్చినటువంటి ఛాయ్ ఎంత కాఫీ UPI करना कितना 127 टी चाय कॉफी सर 127 टी 135 सर. తెచ్చిన కాఫీ రేట్ చూసారు కదా, ఇది చక్కెర, ఈ 2 పొట్లాలు ఇచ్చారు, తర్వాత ఒక పుల్లు ఇచ్చేది, ఇట్లా కలుపుకోవాలి దీనికి. నేను గబాగా వచ్చిన స్పీడ్గా, లేట్ అయిందేమో అని చెప్పి వస్తే మనం ఇవన్నీ దాటుకొని వస్తే అక్కడ కనబడుతుందా 21, 22, 21 వాళ్ళు 22 వాళ్ళు దాంట్లోకి పోవాలి. 20, 21 వాళ్ళు దాంట్లోకి పోవాలన్న. మనది 21 గేట్ నెంబరు. పోతే దీని మీద అయితే టైం ఇచ్చింది, బోర్డింగ్ టైము. మనకు బోర్డింగ్ టైం ఇచ్చింది చూడండి, 0015 అని చెప్పి బోర్డింగ్ టైం 0015 వచ్చారు. అంటే 12 గంటల 15 నిమిషాల బోర్డింగ్ ఉంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు, పోవాలి. ఆ లోపు నేను కాఫీ తాగుదామని చెప్పి ఫస్ట్ ఛాయ్ అడిగిన. ఛాయ్ అడిగితే ఏమన్నారంటే ఆ ఛాయ్ డిప్పుది ఉందని చెప్పాను. అంత డిప్పుది అంటే ఆ పొట్ల మూట వేసి ఊపిడి ఉంటుంది కదా, అది అర్థం చెప్పి కాఫీ అడిగిన. ఇట్లా పుల్ల తీసుకున్నా. ఇక రేట్ మాత్రం చూసి 127 ఒక కాఫీ 127. మనకైతే ఒక బీర్ వస్తుంది ఆడ. బాగాసేపు ఉడికిన తర్వాత కాఫీ అయితే తాగుతున్నాం. మంచిగా ఉన్నది, సమ్మగా ఉన్నది కాఫీ. చూసిరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఢిల్లీ కదా. రైల్వే స్టేషన్ కూడా బాగా పెద్ద ఉంది, ఢిల్లీ రైల్వే స్టేషన్. తిరిగి చూపిద్దామంటే టైం లేదు. మనం ఎంత ఫాస్ట్ వచ్చినా కానీ ఒక టైంలో మిస్ అవుతాను. అక్కడ దిగి ఆ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ అయితే అయింది మనది. మన వాళ్ళు లేపుతారు, వీళ్ళు లేవని మనం మనం ఈ కాఫీ తాగినాకనే వాళ్ళు లైన్ కడతారు. పోయి మళ్ళీ వీళ్ళు చెక్-ఇన్ చేసుకో. దాదాపు ఒక ఎంత లేదన్నా కానీ ఒక 5-6 ప్లేసులలో మనకు చెకింగ్స్ అయితే జరుగుతాయి. బ్యాగ్ చెకింగ్ అనేది, ఈ టికెట్ చెకింగ్, ఐడి చెకింగ్. అంటే గేట్ తర్వాత ఇట్లా ఒకటి డ్రెస్ తీసుకోవడానికి ఉంటాయి. ఈ చైర్ అయితే వెనుక పోతుంది, కింద పడుతుంది. ఇప్పుడు నేను టికెట్ చూస్తాను. ఇది వాల్ గాలి మోటార్ గాలికి ఎక్కించుకోవాలి, ఫ్లైట్ దగ్గరికి ఎక్కించుకోవడానికి ఒకటి బస్సు అయితే వస్తుంది. బస్సు, ఆ బస్సులు ఎక్కిపోవాలి మనం. ఓకే, వీళ్ళు కూడా దాంట్లోనే పోతారు, ఎయిర్ హోస్టెస్. బస్సు వచ్చింది, ఇదే ఈ బస్సు తీసుకుపోయి ఫ్లైట్లో ఎక్కించేది. ఒకటైతే అది నిలబడ్డది ఫ్లైట్, అది కాదనుకో రన్వే దగ్గర తీసుకెళ్తారు బస్సు. ఈ బస్సులో ఎక్కి వెళ్ళాలి మనం. వీళ్ళకైతే స్పెషల్ కార్ వచ్చింది, ఎయిర్ హోస్టెస్కి ఇక్కడ కార్ వచ్చింది చూడండి. ఇదే ఫ్లైట్ వాళ్ళ ముంబై ఫ్లైట్. ఏవియేషన్లో జాబ్ బాగుంటుంది కదా, ఎయిర్ హోస్టెస్ కానీ పైలట్ కానీ. కాకపోతే ఖర్చుతో కూడుకున్న పని, చదువుకోవడం. ఫుల్ వర్షం పడుతుంది ఎయిర్పోర్ట్, అన్ని ఫ్లైట్లే అనగా ఉంటాయి కదా. ఇంకా బస్సు రాలేదు, వీళ్ళందరూ బస్సు కోసం వేసుకుంటారు. మనం బస్సు కోసం అదేమో లగేజ్లు తీసుకుపోయింది. మనం బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ తీసుకోవాలి. ఫ్లైట్ అయితే పోతాను, వర్షంలో ఏం కనబడతలేదు అనుకుంటా. What's up is down, what's left is right. Chasing stars and holding you. వచ్చింది ఇప్పుడు, ఇది మన బస్సు ఎక్కి పోవాలి. పటాపట ఎక్కడ వర్షం పడుతుంది. అవసరం లేదు, దగ్గరనే కదా నిలబడుకున్నాం.
పడుతుంది. అంటే అన్ని ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఉండదు. కొన్ని ఎయిర్పోర్ట్లలో Keep the sky డైరెక్ట్ ఎక్కడైతే గేట్ ఉందో ఆ గేట్ దగ్గరనే ఫ్లైట్ పెట్టుకుంటారు. కొన్ని ఎయిర్పోర్ట్స్ మాత్రం ఇట్లా బస్సులో వచ్చి కాల్చుకుంటారు. స్టార్టింగ్ కూడా అంతే. ఇంకా మనం దిగేటప్పుడు విండో కూడా